అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నులందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోనుంది. పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే విడుదల చేస్తూ వస్తోంది. పిఎం కిసాన్ విడుదలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అయితే రైతన్నులందరికీ కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తోందండి. అలాగే రీవెరిఫికేషన్లో భాగంగా రైతన్నులు ఎవరెవరు అర్హత కలిగి ఉన్నారు, ఎవరెవరు అర్హత కలిగి లేరు, ఇలాంటి పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే లిస్టులో పేరుంటుందో వాళ్ళకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావడం జరుగుతుంది. లిస్టులో పేరు లేని వాళ్ళకు ఈ డబ్బులు అయితే రావడం జరగదు. అయితే లిస్టులో పేరు ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే రైతన్నులు ఏ విషయాలు చేసుకుంటే ఖచ్చితంగా ఈ డబ్బులు మీ అకౌంట్లోకి పడడం జరుగుతుంది, కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే పిఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఏంటి, కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నులందరికీ ఒక కీలకమైన అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందండి. రైతులకు ఎంతగానో ఉపయోగపడే పిఎం ఫసల్ బీమా యోజన డేట్ను పొడిగించడం జరిగింది. ఈ ఆగస్టు 30వ తేదీ వరకు పిఎం ఫసల్ బీమా యోజనకు అప్లై చేసుకోవడానికి రైతన్నులందరికీ అవకాశం కల్పించడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్లో రైతన్నులందరూ ఎంతగానో ఉపయోగపడే ఈ ఫసల్ బీమా యోజనకు అప్లై చేసుకొని లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. ఈ పిఎం ఫసల్ బీమా యోజన ఆగస్టు 30తో ముగుస్తుంది. ఆగస్టు 15కే ముగియాల్సి ఉంది. అయితే దీని డేట్ను పొడిగించి ఆగస్టు 30 వరకు రైతన్నుల సౌలభ్యం కోసం తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరాలు వర్షాలు సరిగ్గా కురవడం లేదు కాబట్టి రైతన్నులందరూ ఖచ్చితంగా ఈ పిఎం ఫసల్ బీమా యోజనకు అప్లై అయితే చేసుకోండి. ప్రభుత్వం ప్రీమియంని రైతులే చెల్లించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైతు భరోసా కేంద్రాల్లో ఈ ప్రీమియంను అయితే చెల్లించవచ్చు. వరి, మొక్కజొన్న, మిగిలిన ఇతర పంటలకు సంబంధించి ప్రీమియంను చెల్లించి ఎకరాకు 40,000 రూపాయల వరకు లాభాన్ని అయితే పొందవచ్చు. ఎప్పుడైతే మనకు పంట నష్టం జరుగుతుందో, వర్షాలు లేక, అలాగే వరదలు రావడం చేత, అలాగే ఇంకా ఏమైనా చీడపీడల వల్ల పంట నష్టపోయినట్టయితే ప్రభుత్వం ఎకరాకు 40,000 రూపాయల చొప్పున రైతన్నులకు అందజేస్తుంది గరిష్టంగా. కాబట్టి రైతన్నులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పిఎం ఫసల్ బీమా యోజనకు అప్లై అయితే చేసుకోండి. పిఎం ఫసల్ బీమా యోజనకు అప్లై చేసుకోవాలంటే మనకు ఈ పంటలో మనం ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పంటకు మనం నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే పిఎం ఫసల్ బీమా యోజన చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ పంటలో మీరు పండిస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోండి. మీరు ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తున్నారు, అలాగే ఏ పంట పండిస్తున్నారు, ఇలాంటి పూర్తి వివరాలను మీరు ఫోటోలతో సహా ఈ పంట యాప్లో మీరు అప్లోడ్ చేసి ఈ పంటకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఈ పంటకు అప్లికేషన్ పెట్టుకొని మీరు ఈ పంటకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఇది చేసుకోండి. ఈ పంటలో మీరు నమోదైతే చేసుకోండి. పిఎం ఫసల్ బీమా యోజనకు కూడా అప్లై అయితే చేసుకోండి. ఈ పంటకు మీరు సొంతంగా అప్లై చేసుకోలేకపోయినట్టయితే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు ఈ పంటకు అప్లై అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. ఇక అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన కీలకమైన అప్డేట్ వెలువడింది. ఎప్పుడు ఈ పిఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయంటే పిఎం కిసాన్ డబ్బులు ఆగస్టు నెల చివరి వారంలో లేదా సెప్టెంబర్ నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో అన్నదాత సుఖీభవ కూడా అప్పుడే విడుదలవుతుంది. పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరనుంది. మనకు మొదటి విడత జూన్ నెలలో విడుదల చేయడం జరిగింది. అంటే అన్నదాత సుఖీభవ 4వ విడత, ఈ అన్నదాత సుఖీభవ 5వ విడత ఈ ఆగస్టు నెలలో 30వ తేదీ పైన మనకు విడుదలైతే చేయబోతున్నారు. ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలి అంటే రైతన్నులు కొన్ని విషయాలు ఖచ్చితంగా చెక్ చేసుకోమని ప్రభుత్వం చెబుతోందండి. అవి ఏంటి అంటే ముఖ్యంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకింగ్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మరియు వెబ్ ల్యాండింగ్,
ఈ 4 విషయాలు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామండి. కొత్త రైతులు వచ్చేసి పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలనుకుంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ పట్టాదారు పాస్ పుస్తకము, 1B జిరాక్స్, అలాగే మీ ఆధార్ కార్డు, మీ బ్యాంకు ఖాతా, మీ ఫోన్ నంబర్ ఏదైతే ఆధార్కి లింక్ అయిందో ఆ ఫోన్ నంబరు, 2 ఫోటోలు ఇవన్నీ అప్లోడ్ చేసినట్టయితే మీరు పిఎం కిసాన్కు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈ పిఎం కిసాన్కు అప్లై అయితే చేసుకోవచ్చు. పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం ఉంది కాబట్టి దీన్ని మీ స్మార్ట్ ఫోన్లోనే చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్కు ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభావ్కు అప్లై చేసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి 1B జిరాక్స్, పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబరు, ఆధార్ కార్డు, ఇలా డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేసినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు అన్నదాత సుఖీభావ్కు అప్లై అయితే చేయడం జరుగుతుంది. కొత్తగా మ్యూటేషన్ చేయించుకున్న వాళ్ళు, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన వాళ్ళు ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ్ మరియు పిఎం కిసాన్కి అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే ముందు ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే మీకు డబ్బులు రావడం జరుగుతుంది, లేకపోతే రావడం జరగదు. అలాగే వెబ్ ల్యాండింగ్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి మీ ఆధార్ని లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఈ వెబ్ ల్యాండింగ్ కూడా ఖచ్చితంగా చేయించుకోండి. అప్పుడే మీకు డబ్బులు ఏ ఇబ్బంది లేకుండా రావడం జరుగుతుంది. ఈ ఈకేవైసీని మీకు లిస్ట్లో పేరు వచ్చిన తర్వాత ఈకేవైసీ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కూడా ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయించుకుంటేనే డబ్బులు ఏ ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక లిస్ట్లో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. పిఎం కిసాన్కి సంబంధించిన లిస్ట్లో మీరు పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ స్టేట్ నేము, మీ జిల్లా నేము, అలాగే మీ మండలము, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊళ్ళో ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుందో వాళ్ళందరి పేర్లు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అందులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు ఈ విడత డబ్బులు రావడం జరుగుతుంది. ఇంకా అన్నదాత సుఖీభావ్కు లిస్ట్లో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం అన్నదాత సుఖీభావ్.ap.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సంవత్సరం 2026-27 సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసినట్టయితే, సెర్చ్ కొట్టినట్టయితే మీకు సంబంధించిన డిస్ప్లేకి మీ స్టేటస్కి సంబంధించిన పూర్తి వివరాలు రావడం జరుగుతుంది. ఆ స్టేటస్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీకు మీ లిస్ట్లో మీ పేరుందా లేదా, మీకు వచ్చే విడతలో డబ్బులు రావడం జరుగుతుందా లేదా, ఇలాంటి పూర్తి వివరాలను చెక్ చేసుకోవచ్చు. గత విడతలో డబ్బులు పడినప్పటికీ ఆ డబ్బుల వివరాలు కూడా మీరు ఇదే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా లిస్టులో మీ పేరుంటే మీరు ఈకేవైసీ వేసినట్టయితే మీకు ఖచ్చితంగా డబ్బులు రావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభావ్ 5వ విడత ద్వారా 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మొత్తం 7,000 రూపాయలు మీ ఖాతాల్లోకి అయితే చేరుతాయి. ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే కౌలు రైతులకు 20,000 రూపాయలు ఒకేసారి ప్రభుత్వం వేయనుందండి. వచ్చే విడతలో కౌలు రైతులకు 20,000 రూపాయలు వేయనున్నారు. CCRC కార్డ్స్ కలిగిన కౌలు రైతులకు ఈ సౌలభ్యం అయితే కలిగించడం జరుగుతుంది. కౌలు రైతులు ఇప్పటికీ ఎంతగానో ఎదురు చూస్తున్నారు డబ్బులు పడాలి అని చెప్పేసి. గత సంవత్సరం నిరాశ మిగిలింది. ఈ సంవత్సరం ఖచ్చితంగా కౌలు రైతులకు అవకాశం అయితే కల్పించనుంది కూటమి ప్రభుత్వం. ఒకేసారి 20,000 రూపాయలు వచ్చే విడత అంటే అన్నదాత సుఖీభవ 6వ విడత లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 25వ విడతలో మీకు డబ్బులు రావడం జరుగుతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కౌలు రైతులకు రావు కాబట్టి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే అందించనుంది. ఇది మనకు కౌలు రైతులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా ఇదేనండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.